టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. అందులో భాగంగా ఒక విషయం ఏంటంటే, అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉన్నది. మొన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరు కలిసి కాళేశ్వరం సందర్శించడం పేరు ఏందే, మేము ఎక్కడ పోయింది, ఏం కథ, నీకు కథ ఏందో మీ సూత్రం బా అని చెప్పేసి అక్కడ దాకా పోయి కేటీఆర్ గారు ఒక సభ, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని చెప్పిండు. ఏమైనా రేవంత్ రెడ్డి, నీకు దమ్ము లేదు, నువ్వు ఉట్టి మాటలు మాట్లాడతావు, నీకు నీళ్ళు లెటర్ ఇవ్వాలో తెలుతలేదు, నీకు దమ్ముంటే ఒక వారం రోజులు మాకు ఒప్ప చెప్పితే దీన్ని మొత్తాన్ని మేము దాన్ని మంచి ఏర్పారేస్తామని చెప్పేసి చెప్పుడు. ప్రజలకు నీళ్ళు ఎట్లు ఏమో చేస్తాం, మీకు దాని అవగాహన లేదని చెప్పేసి మాట్లాడిండు. దానికి సంబంధించి ఆ పార్టీ నాయకులు కూడా నేను ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పారు. ఏంటంటే వారం రోజులు కేసీఆర్కి ఒప్ప చెప్తే దాన్ని ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటుందో మేము చేసి చూపెడతామని చెప్పేసి చెప్తే దానికి నేను ముఖ్యమంత్రి గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకొని ఇక చెప్తా పోయి మీకు ఇది ప్రాజెక్టును మీకే చెప్తా, కానీ అసెంబ్లీ పెడతా, అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలా, మీరు ఎందుకు ఇవ్వాలా, మీకు ప్రాజెక్టు ఏ విధంగా చేస్తారు, ఇస్తే ఏ విధంగా మీరు దీన్ని బాగు చేస్తారో చెప్పాలి, మీకోసం మరి అసెంబ్లీ పెడతా, మీరు దీనికి సిద్ధమేనా అని చెప్పేసి చెప్తే మరి దీని కథ ఏందో మనం ఒకసారి చూడాలి. వాస్తవానికి ఏంటంటే, రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ నిజంగా ప్రజలకు ఆమోదం, ఇప్పుడు రాజకీయ నాయకులు 100 మాటలు మాట్లాడతాడు, నీ అమ్మ నీ ఇచ్చేస్తారని అంటే వాడు అజ్జేలే ఇచ్చేయాలని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా కొన్ని గవర్నమెంట్ సందర్భాలలో టెండర్లు ఇస్తారు. టెండర్లు ఎందుకు ఇస్తారు అంటే, నువ్వు ఎంత పర్సెంటేజ్ తోటి పని చేయగలుగుతావు అని చెప్పేసి ఫస్ట్ టెండర్లు ఇస్తారు. ఆ టెండర్లు వేసిన తర్వాత దాన్ని చూసి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి నిజంగా వీళ్ళు చేస్తారా చేయరా అని చెప్పేసి చూసి ఆ టెండర్లను వాళ్ళకి అప్పగిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం అదే ఆలోచన చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాలి కదా, నువ్వు ఏ విధంగా చేస్తావో చెప్పు పోయి, చెప్తానికి ఇది చెప్తా. అది ఎక్కడ చేయాలో, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మీ అధికారంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఏ విధంగా చెప్తావో చెప్తే దానికి మీకు అప్పగిప్తా. మీరు అసెంబ్లీ పెడితే మీరు ఎన్ని రోజులు పెట్టండి, అన్ని రోజులు పెడతా, ఇబ్బంది లేదు. కానీ అసెంబ్లీలో వచ్చి మాట్లాడుకుందాం. ఒకవేళ మమ్మల్ని సాటిస్ఫై చేస్తే 100% మీ చేతికి అప్పగిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అది చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు, అతని అంశాలపై ప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్లో ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్లోని పాల్గొన్న రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఇవి ఏమంటారంటే, వారం రోజులు నువ్వు చేస్తున్నావు కాబట్టి, వారం రోజులు కాదు, నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పెడతా, కానీ దాన్ని నువ్వు ఎట్లా చేస్తావో చెప్పాలి, అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. వెలుగు పేపర్ అనే ప్రధాన వార్తలు వచ్చింది, మనం వెలుగు పేపర్ తీసుకున్నాం, దానికి సంబంధించిన వార్త చెప్తా ఉన్నాడు. వారం కాదు 3 ఏళ్ళ టైం ఇస్తాం, మరి దీన్ని ఎట్లా నువ్వు దీన్ని ఫుల్ఫిల్ చేస్తావో అసెంబ్లీలో చెప్పాలి, అసెంబ్లీలో చెప్తే మీకు ఇది చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వార్త ఏమైంది, కాళేశ్వరం ఎందుకు అప్పచెప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. ఆయన తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే 2 రోజులు సభ నడిపిస్తాం, 3 ఏళ్లలోనే కాళేశ్వరాన్ని కులేశ్వరం చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు, ఇది ఆర్థిక విధ్వంసం, కాళేశ్వరం వల్ల చుక్క నీళ్లు రాలే, కొత్త ఆయకట్టు తేలే, ప్రాజెక్టు తెచ్చిన అప్పులలో 33,574 కోట్లు మేము తిరిగి కట్టినాం, కేటీఆర్ మీ నాయన అవినీతికే ప్రాజెక్టులకు బలైపోయింది, రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైతే కేసీఆర్ 1,00,000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి ఈ ప్రశ్న ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఏందా మీ నాయన ఈ ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోసుకున్నాడు, ఈ 1,00,000 కోట్లు మీరు ఎట్లా సంపాదించారో ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి చెప్తాం. మీరు టైం చెప్తే మేము ఇస్తాం, కాకపోతే మీరు దానికి ఎలాంటి పరిజ్ఞానం లేకుండా ఇసుక దిబ్బల మీద ఈ ప్రాజెక్టును మీరు కట్టిర్రు అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతా ఉన్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్లే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి అప్పగిస్తాను, ఇందుకోసం అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి
అసెంబ్లీలో వాస్తవాలను చర్చిద్దామని ఎందుకు అప్పచెప్పాలో చెప్తే ప్రాజెక్టు వారం రోజులు కాదు 3 ఏళ్ళు అప్పగిస్తా, ఏజెన్సీకో లేదా ఇతర సంస్థల్లో కాదు కేసీఆర్కి అప్పగిస్తా అన్నారు. హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏదైనా మనం చేయాలంటే మాత్రం ఒక ఏజెన్సీకో లేకపోతే ఒక సంస్థకో అప్పచెప్తారు. ఎవరికో ఇచ్చేది ఏంది పోయి ఎవరికి ఇయ్యను, ఖచ్చితంగా కేసీఆర్కే ఇస్తా, కేసీఆర్కి ఇస్తే 3 ఏళ్ళలో దీన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తాను. ప్రజాప్రతినిధులు మంగళవారం ప్రజాభవన్లో జరిగిన ఈ ప్రజెంటేషన్లో ఇది చెప్తా ఉన్నాడు. ఈ విషయంలో ఎక్స్పర్ట్ అడ్వకేట్ జనరల్ అసెంబ్లీలోకి పిలిచి చర్చిద్దామని చెప్పేసి మనిద్దరమే కాదుగా, మనిద్దరం కొట్టుకుంటాను. ఆల్రెడీ ఒకరి మీద ఒకటి దేశాలు ఉంటాయి, తర్వాత వాకౌట్ చేస్తారు, కథ అంతా చేస్తారు. ఇక నువ్వు ఇద్దరం కూర్చొని అడ్వకేట్ జనరల్ను అసెంబ్లీకి పిలిచి చర్చిద్దాం. ఎందుకంటే వాళ్ళు అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, మంచి చెడు నీకు చెప్తారు నాకు చెప్తారు కాబట్టి ఆయన పెట్టి చేద్దాం, ఇక మనకు కొట్లాట వద్దని చెప్పేసి చెప్తాను. మంచిగానే చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి చేస్తే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ రాష్ట్రాన్ని ఏదో మార్పు దిశగా అడుగులు వేస్తాడని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మరి ఇది మంచి పరిణామంగా భావించుదాము. ఎందుకంటే ఈరోజు ఈయన రేవంత్ రెడ్డి పైసలు కాదు, కేసీఆర్ పైసలు కాదు, ప్రజల పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బులు, ప్రజల ఆస్తులను అక్కడ చూపెట్టి ఈ రాష్ట్రం యొక్క ఆస్తులను చూపెట్టి అప్పులు తెచ్చినటువంటి వీళ్ళు. అంటే వీళ్ళంతా ప్రజల మధ్యలో పనిచేయాలి. వీళ్ళు పెద్ద పాలేరులు అన్నారు చెప్పేసి అంటారు కదా కొద్దిమంది, అంతా వాళ్ళు సేవ చేయాలి. ఎందుకంటే వీళ్ళంతా ఎవరి జీతాలు తీసుకుంటారా, వీళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వం దగ్గర మనం కట్టేటువంటి పనులే వీళ్ళు జీతాల రూపంలో తీసుకుంటారు. అంటే మనం కట్టిన పనులతోటి వీళ్ళు జల్సాలు ఆడతారు. నిజంగా ఇలాంటి పని చేయాలి. ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఒక పెద్ద మనిషిని పిలిచి, అరే నాయన నువ్వు చేసిన తప్పు, నేను చేసేది గిది, నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి తేల్చుకోవాలి. ఇక ఒకళ్ళు తిట్టుకుంటే మా ప్రజలంతా పాపం అమాయకంగా మీ వెనకాల వచ్చి మా నాయకుడు చేస్తారా ఆర్భాటాలు పడతా ఉన్నారు. కానీ మంచి పరిణామంగా భావించడం అనిపిస్తాను. మీరు కట్టుకున్న ప్రగతి భవన్కు ప్రజాభవన్గా వాడుతున్నట్లే మేడిగడ్డ, అన్నారం, సింధిలో నిజంగా వాడుకునేలా ఉంటే వాడుకుంటలేం కదా అని క్లారిటీ ఇచ్చిండ్రు. మీరు పట్టిన ప్రజాభవన్ అని మేము పారేసినామా, దాన్ని వదిలిపెట్టినామా, అది మంచిగా కట్టారు కాబట్టి మేము వాడుకుంటాము. కాకపోతే మిగతా ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సింధిలు నిజంగా వాడుకునే విధంగా లేదు కాబట్టి దాన్ని పక్కా పెట్టినాం కదా అని క్లారిటీ ఇచ్చిండ్రు. మీరంతా ఉగ్రవాదులు, మీరు ఆర్థిక ఉగ్రవాదులు అంటే మన దేశాన్ని విచ్ఛిన్నం చేసి బాంబులు వేసి మత కలహాలు సృష్టించి ప్రజల మధ్య ఒక తారతమ్యాల గురించి ప్రాణాలను హరిస్తాండ్రు. కానీ మీరు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని హరించారు, మీరు పెద్ద ఉగ్రవాదులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే మీరు దొంగలు మీరు అది అని చెప్పేసి అన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళపైన చర్యలు తీసుకొని జైలు ఎందుకు ఎత్తలేరా? ఇక అనుకొని ఎవడు మస్తు తిట్టిందని చెప్పేసి మా ప్రజలు అనుకోవాలనైనా మీ ఉగ్రవాదులు తీసుకుపోయి జైలు బయట ఏం చెప్తా ఉన్నారో అర్థం కాలేదు. ఉగ్రవాదులు అంటారు మీరే తిన్నారా అని వాళ్ళు అంటారు, మీరే తిన్నారా అని వీళ్ళు అంటారు. ఇక మేము సప్పట్లు కొడతాం, మా ఆవిడ మంచిగా వెళ్ళిపోయిండా అని చెప్పేసి సప్పట్లు కొడుతుంటాం. అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి ఎక్కడ నీటిని లిఫ్ట్ చేయని సీఎం రేవంత్ రెడ్డి ఏం నిలదీసిండు. ఎల్నీలో ఎఫెక్ట్తో వర్షాలు లేవని చెప్పేసి వరదలు రావలేదని, అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి ఎక్కడ నీటిని లిఫ్ట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నాడు. ప్రాజెక్ట్ని అప్పగిస్తే వాడు చూపిస్తామంటున్నారు. 9 ఏళ్ళు రాష్ట్రాన్ని ఇస్తేనే 8.21 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చిన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాయం 3 ఏళ్లలో కూలేశ్వరం చేశారు. దీన్ని ఆర్థిక విధ్వంసం అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులు, వారి ఆర్థిక ఉగ్రవాదుల కుటుంబాన్ని దోపిడీని కాకుండా విధ్వంసం చేసిరు. వీళ్ళు మారేటోళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలకు ఏనాడు పనిచేయలేదు. కోదండరాం లాంటి ఉద్యమకారులను ఎవరైనా కేసీఆర్ 10 ఏళ్ల పాలు ఆయన పక్కన పెట్టి రా అని చెప్పేసి చెప్తాను. పెద్ద పెద్ద ఉద్యమకారులను పక్కన పెట్టిరా వీళ్ళు ఉగ్రవాదులు అని చెప్పేసి చెప్తాను. నిజంగా మీరు చర్చ చేయాలి, ప్రజల మధ్యలోకి వచ్చి చర్చ చేసి మేధావులను పిలుచుకొని ఈ ప్రాజెక్టు పైన ఒక ఆలోచన తేవాలి. ఇంకోటి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వము ప్రతి స్కూళ్ళలో టిఫిన్ భోజనాలు పెడతా ఉన్నారు. మరి ఉపాధ్యాయులు దీన్ని తినమని చెప్పేసి అంటారు. వాళ్ళు తింటారు కదా, నాణ్యత గురించి తెలిసేది. ఉపాధ్యాయులు మేము మంచి విద్య చెప్తామని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ పిల్లలు అక్కడ చదివితేనే కదా వీళ్ళు మంచి విద్య చెప్తారో తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అన్నం తినాలి, రోజు అక్కడ అన్నం తినాలి. అన్నం తింటేనే అక్కడ ఏం జరుగుతుంది, ఏం పోతుంది ప్రజలకు వివరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం.